దేవుని అంటే లాంగ్వేజ్ సరిగా అర్థం కాకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మనకు అర్థం చేసుకునే పంపించాడు. अगर हमारे बीच में तो लैंग्वेज का प्रॉब्लम हो सकता है, फिर भी यीशु मसीह ने बहुत कार्य किया है। ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా మనం మరి పేతురు యోహానులు ఏం చేశారంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూశారు, కానీ వారిలో ఉన్న దేవుని శక్తి ప్రభావాన్ని అడుక్కునేవాడు చూడలేదు. सब लोग देखते हैं मांगने के लिए, पर जो योहान पीटर का जो उधर देखे ऊपर देखा है, पर जो अंदर जो है यीशु मसीह को वो देख नहीं पाते हैं कई लोग। ఒకవేళ పేతురు యోహానులు ఇస్తే ఆ రోజుకి సరిపోయేది మనుషులు బయట అయితే, కానీ పరిశుద్ధాత్ముడు లోపల నుండి ఇచ్చినప్పుడు అతని జీవితంలో అడుక్కునేటువంటి బాధ్యత లేకుండా చేశాడు. तो कई बार जो ऊपर देखते हैं उस टाइम पे वो जो एक जो लंगड़े है ना, लंगड़ा, वो लंगड़ा को उस टाइम पे कुछ भी देख सकते थे, पर उनको शाश्वत जीवन देने के लिए उसको यीशु नाम पर उठाया है। అలాగా దేవుడి సేవకుల ద్వారా మనకి పర సంబంధమైనటువంటి అనేక ఆశీర్వాదాలని దీవెనగా వాగ్దానాలుగా ఈ రోజు రిలీజ్ చేశారు. వాటిని నమ్ముదాము, స్వతంత్రించుకుందాం. आज जो पास्टर जी हमारे बीच में आए हैं और परलोक द्वार से जो बताया गया है परिशुद्धात्मा द्वारा हमको बहुत कुछ इधर जो आशीष मिलने के लिए और उन्होंने रिलीज किया, मतलब वो सब कुछ वो ओपन कर दिया है जो आशीष आपके द्वारा है। हालेलुया। కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించి చప్పట్లు కొడదాం. सब तालियां बजाएंगे पास्टर जी के लिए। వారిచ్చిన వారు దేవుని ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పు జరగాలి. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవాలన్నమాట. वो जो पास्टर जी के द्वारा है परिशुद्धात्मा परिशुद्धात्मा खुदा है जो बीच में बताया गया है, वो सब कुछ फल होना है और हम थैंक्स गिविंग प्रेयर रखने के। हालेलुया। फर्स्ट टाइम दैट आई थिंक फर्स्ट टाइम ये ఓకే పాస్టర్ గారి ద్వారా పంజాబ్ నుంచి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వచ్చినటువంటి సేవకులకు వందనాలు.